దట్స్ ఆల్. అందరి సోదరిమణులందరికీ నమస్కారం. మనం ఈనాడు స్పిరిచువల్ అనాటమీ, బుక్ రీడింగ్, ఇంగ్లీష్ టు తెలుగు 26వ సెషన్‌లో ఉన్నాం. మాస్టర్ గారి దివ్య ఆశీస్సులతో మనమంతా మెల్లగా అయినా అవగాహనతో ముందుకెళ్తున్నాం. మనం లాస్ట్ మీటింగ్‌లో చర్చించుకునేటప్పుడు ఈ ప్రేయర్ టాపిక్‌లో ఉండే క్వెషన్స్ డిస్కస్ చేసేటప్పుడు మనం 3 పదాలు వాడతాం. ఒకటి కాన్షియస్, సబ్ కాన్షియస్ అండ్ సూపర్ కాన్షియస్. సో దాని తెలుగు అనువాదం కాన్షియస్ అంటే చేతన, చైతన్యం, సబ్ కాన్షియస్ అంటే ఉపచేతన, సూపర్ కాన్షియస్ అంటే అధిచేతన. ఇది కరెక్ట్ వర్డింగ్. ఒకవేళ మాటల సందర్భంలో ఫ్లో ఆఫ్ ది స్పీచ్ మాట్లాడేటప్పుడు ఎక్కడైనా దీనికి దానికి స్వాపింగ్ అయితే మనం దాన్ని కరెక్ట్ చేసుకుంటాం. తర్వాత లాస్ట్ టైం ఒక కథ, కృష్ణ అండ్ స్పారో, కృష్ణుడు పిచ్చుక, అదేమో కథ రికార్డింగ్ లో రాలేదు, చూద్దాం. ఎందుకంటే రికార్డింగ్ వాళ్ళని కూడా సాటిస్ఫై చేయాలి కదా, దాంట్లో కూడా పెట్టడానికి ప్రయత్నం చేస్తాం. ఓకే, ఇప్పుడు మనం ప్రతి వారం చర్చించుకునేటట్లుగా ఒక శ్లోకం కొద్ది నిమిషాలు స్థితప్రజ్ఞ లక్షణాల గురించి భగవద్గీత సాంఖ్యయోగంలో 2:58 ఇది అందరికీ తెలిసిన శ్లోకం. మాస్టర్ గారు కూడా చాలా గొప్పగా వాడుతూ ఉంటారు. అదేంటి అనంటే, యదా సంహరతే చాయం కూర్మోంగానీవ సదృశః ఇంద్రియార్థేభ్యః తస్య ప్రజ్ఞ ప్రతిష్ఠిత. ఎంత గొప్పగా ఉంటుంది అనంటే, యదా ఎవరైతే, అయం ఈ మాదిరి, కూర్మః తాబేలు తెలుసు కదా మనకు, అంగాని అంటే తన సర్వ అవయవాలను, అంగాని యదా ఏ విధంగా, సంహరతే లోపలికి ముడుచుకుంటుందో, ఓకే, అదే విధంగా ఎవరైతే, యదా అంటే ఎవరైతే, ఇంద్రియాల యొక్క, ఇంద్రియార్థేభ్య ఇంద్రియ విషయాలు మనకు తెలుసు కదా, శబ్ద, స్పర్శ, రూప, రస, గంధాల నుంచి మనం ఎప్పుడైతే విత్డ్రా అవుతామో, సంహరతే నిగ్రహింపగలుగునో, తస్య ఆయన స్థితప్రజ్ఞుడిగా ప్రతిష్టాపించిన వాడు అవుతాడు అనేది దీంట్లో ఉండేటువంటి శ్లోకం. ఓకే, అంటే ఇక్కడ భగవాను వాచ, కృష్ణుడు ఏం చెప్తాడు, ధనంజయ, నువ్వు ఎప్పుడైనా తాబేలును చూసావా? కానీ మనం అందరం చూస్తాం, కానీ చూడడంలో 2 రకాలు ఉంటాయి. ఒకటి కళ్ళతో చూస్తాం, ఇంకొకటి తెలివితో చూస్తాం. సో చాలా మంది కళ్ళతో చూస్తారు, కానీ తెలివితో చూసేవాళ్ళు చాలా తక్కువ. తాబేల్లో మనం నేర్చుకోవాల్సిన పాఠం ఏంటి అనంటే, అది తన అవయవాల్ని ఎంతైతే ఫ్రీగా, సలీసుగా వదిలిపెడుతుందో, అంతే ఫ్రీగా అది లోపలికి ముట్టుకుంటుంది కదా. ఇది మనం చూస్తాం.
అయితే అభ్యాసులుగా, మానవులుగా మనం ఇంద్రియాలను ఫ్రీగా వదిలిపెట్టడం తెలుసు గాని, శబ్దమో, స్పర్శో, రూపమో, రసమో ఏదో దాని మీద అట్రాక్షన్ ఉంది కదా! తెలుసు కానీ ముడుచుకోవడం సాధ్యం కాదు. అంటే కృష్ణుడు మనల్ని ఎగతాళి చేస్తున్నాడో ఏదో తెలీదు. ఆ జంతువుకున్నంత యోగ్యత మానవుడికుంటుందా అని. కాబట్టి స్థితప్రజ్ఞుడు స్పిరిచ్యువల్ అనలిస్ట్ అనంటే ఎలా ఉంటాడు అంటే, అతని ఇంద్రియాలు ఎప్పుడు కూడా తన వశంలో ఉండాలి. ఎట్లయితే టార్టాయిస్ తాబేలులాగా అది బయటికి ఒకవేళ ఏదైనా రక్షణ కోసం ఉపసంహరించుకుంటుందో లోపలికి, మనం కూడా అలా ఉండాలి. అందుకే ఆ ఉపసంహరణ దాని కోసమే మనం ఏమంటాం, ఇంటీరియరైజేషన్ అంటే ప్రత్యాహార అంటాం. ప్రతి ఆహారం అంటే ఇంద్రియాల యొక్క ఆహారం బయటకి ఎట్లయితే చూస్తూ ఉంటాయి కదా, ఇంద్రియాల నుంచి మనం లోపలికి రావాలి. అంటే ఇంద్రియాలను విషయాల నుంచి ఉపసంహరించుకోవాలి. అవసరమైతే ప్రపంచంలో మనం పనికి, వర్క్‌కు ఉపయోగం కావాలి అనంటే మనం బయటికి తీసుకొని వెళ్ళాలి. కాబట్టి ఎవరైతే అవసరమున్నప్పుడు బయటికి వదులుతాడో, అపాయం ఉన్నప్పుడు లోపలికి తెచ్చుకుంటాడో అటువంటి వాడు స్థితప్రజ్ఞుడు. కాబట్టి అంత మటుకైనా మనము సాధించి ఇంటి నిగ్రహం తెచ్చుకోవాలి కదా! అనేది ఈ శ్లోకంలో ఉండే అర్థం. కాబట్టి మనం ముందుకెళ్ళాలి అంటే స్థితప్రజ్ఞ లక్షణాలు ఖచ్చితంగా ఉండాలి అనేది మనం ఇక్కడ నేర్చుకుంటున్నాం. ఓకే. ఓకే. ఇప్పుడు మనం యోగిక్ ట్రాన్స్‌మిషన్ ఫోటో పెట్టారు. తవజ్జో బ్యూటిఫుల్‌గా ఉంది. ఇట్స్ గుడ్. ఇప్పుడు మనం స్పిరిచ్యువల్ అనాటమీ దాంట్లో ప్రేయర్‌లో ఇంకా 2, 3 క్వెషన్స్ మిగిలాయి. మనం అది కంప్లీట్ చేసి తవజ్జో ఈ టాపిక్‌కి వెళ్తాం. బ్రదర్ 15th పేజ్. 15th. వై షుడ్ వి మెడిటేట్ అలాంగ్ విత్ ద ప్రేయర్? యాహ్! అది. ఇది మనం చూసాం. అయితే ఊరికే చరివిత చరవణం మాస్టర్ ఏమంటారంటే, మన హార్ట్‌ఫుల్‌నెస్ ప్రార్థనా ధ్యానం అనేది మన లోపల ప్రార్థనాయుత స్థితి కలిగిస్తుంది. ఇది ఎలా? అసలు బాబూజీకి ఎలా ఈ ప్రార్థన వచ్చింది అనంటే వైబ్రేషన్స్ రూపంలో వచ్చింది అని మనం చర్చించుకున్నాం. స్పందన కదా! వచ్చిన స్పందనలను ఆయన ఎట్లా అనుభూతి చెందారు? ఫీలింగ్స్ అనుభూతి రూపంలో ఆయన అనుభూతి చెందారు. తరువాత దాన్ని పదాల రూపంలో మార్చారు. అందుకే మనం ఓ ప్రభు, ఓ మాస్టర్ అనే దీన్ని మనం ప్రతిరోజు మనం అనుకుంటున్నాం కదా! అయితే, అయితే ఆయన క్వెషన్ వేస్తూ ఎందుకు నేను ప్రార్థనను ధ్యానం ముందర పెట్టాను అనంటే, ఇక్కడ మనం ఈ ప్రాసెస్‌ను మనం రివర్స్ చేయాలి. ధ్యానంలో మనం వైబ్రేటరీ కండిషన్‌కెళ్ళాలి. స్పందనా స్థాయికెళ్ళాలి. అది ఎట్లా వెళ్తాం? ఫస్ట్ పదాలనుకుంటాం. ఓ మాస్టర్ దౌ ఆర్ట్. తరువాత మనం ఆ పదాల నుంచి అనుభూతి స్థాయికి వెళ్ళాలి. అనుభూతి చెందాలి గదా! ఓ మాస్టర్ అంటే ఆ తత్వంలోకి మనం వెళ్ళాలి గదా! అక్కడి నుంచి దాని మూలం వైబ్రేటరీ కండిషన్ అనంటే మూల స్థితికి మనం వెళ్ళాలి అనేది ఇక్కడ మనం నేర్చుకోవాలి. అంటే ఎప్పుడైతే ప్రార్థన చేసి మనం లోపలికెళ్తామో అంటే దీంట్లో ఎంతో అర్థం ఉందంటాడు. ఎప్పుడైతే ప్రార్థన చేస్తామో దిస్ అప్లిఫ్ట్స్ అవర్ కాన్షియస్‌నెస్. మన యొక్క చైతన్యతను, చేతనా స్థితిని పైకి తీసుకెళ్తుంది. ఆ విధంగా మనం సబ్‌కాన్షియస్ లోపలికెళ్తామంటాడు. ఇట్స్ ఎ బ్యూటిఫుల్ ప్రేయర్. ఎందుకంటే బాబూజీకి ఆ ఉన్నత స్థాయిల నుంచి వచ్చింది కాబట్టి ఎప్పుడైతే ప్రేయర్ అనుకుంటామో కొంచెం అలా మనము నివేదనాపూర్వకంగా మనం మన హృదయాన్ని పెట్టుకుంటే అదేం చేస్తుంది? అది మన ఉపచేతనలోకి చొచ్చుకొని పోతుంది.
ఎందుకు అనంటే ఎంత బాగా ఇస్తాడు. అసలు మన లోపలుండే సబ్‌కాన్షియస్, మన లోపలుండే ఉపచేతన, కళ్ళు మూసుకుంటే లోపలుండేటువంటి స్థితి పదాలను అర్థం చేసుకుంటుందా? పదాలను అర్థం చేసుకోదు కదా! అది అనుభూతిని అర్థం చేసుకుంటుంది. సో, ది సబ్‌కాన్షియస్ డస్ నాట్ అండర్‌స్టాండ్ వర్డ్స్ బట్ ఓన్లీ ఫీలింగ్స్. ఎంత గొప్పగా ఇస్తాడు. కాబట్టి అందుకనేనేమో నైట్ ప్రార్థన చేసేటప్పుడు ప్రార్థన యొక్క అర్థం మీద ధ్యానం చేసి, మనం ఆలోచనల నుంచి మనం అనుభూతిలోకి పోవాలి అనేది దీంట్లో ఉండే తాత్పర్యం. నెక్స్ట్ స్లైడ్ బ్రదర్. నెక్స్ట్ ఇదేం క్వశ్చన్ అంటే చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ ఎగ్జామ్‌లో తర్వాత అందరికీ మనమందరం స్టూడెంట్సే కదా ఇప్పటికి. సో వై ఈస్ బెడ్ టైమ్ ప్రేయర్ కండ్యూసివ్ ఫర్ పర్ఫార్మింగ్ ది ప్రేయర్? వై ఈస్ బెడ్ టైమ్? ఇది కూడా మనం చర్చించుకుందాం అనుకుంటున్నాం. సో మనం ప్రార్థన చేసేటప్పుడు ఎందుకు బెడ్ టైంలోనే చేస్తాం? రాత్రిపూట ఎందుకు దీనికి అనుకూలంగా ఉంటుంది అనే దానికి ఎంత గొప్ప ఉదాహరణ గొప్ప ఎక్స్ప్లెనేషన్, స్పష్టీకరణ ఇచ్చాడంటే ఇక్కడ చూద్దాం. ఆయన చెబుతూ చర్చించుకున్నాం అలా దాని గురించి కొంచెం అనుకుని. సో ఎందుకు ప్రార్థన చేస్తాము అనంటే మూలముతో అనుసంధానమయ్యేదానికి. ఎందుకిది అనంటే మనం పూర్తిగా దివ్యత్వం వైపు దిశానిర్దేశం కావాలి కదా! అయితే దివ్యత్వం వైపు మనం వెళ్ళాలి సంపూర్తిగా. మన దిశ నిర్దేశం దివ్యత్వం వైపు ఉండాలి అనంటే మన చేతన మనసుతో సాధ్యమా? ఎందుకంటే ఉదయం పూటంతా చూస్తే మనం ఎప్పుడు జాగ్రత్తావస్థలో ఉంటాము. తరువాత మన చేతన మనస్సును మన మనస్సు, మన బుద్ధి డామినేట్ చేస్తూ ఉంటాయి, ఆధిపత్యం చేస్తూ ఉంటాయి. కరెక్టే, ప్రతి ఒక్క దానికి ఒక పర్పస్ ఉంటుంది. మనస్సుకు, బుద్ధికి జాగ్రత్త అవస్థలో మనం చేయాల్సిన పనులుంటాయి. కాబట్టి ఎప్పుడైతే చేతన మనస్సు ఉదయం పూట, అందుకనే అంటారు మన లోపల ప్రార్థనాయుత అంతరంగ స్థితి రావాలి అనంటే సాధ్యం కాదు. సాధ్యం కాదు అంటే అంత ఉపయుక్తం కాదు అనేది అర్థం. అందుకే మాస్టర్ గారు జవాబిస్తూ ఎప్పుడైతే జాగ్రత్త అవస్థ, నిద్ర అంటే రాత్రి, అక్కడ ఒక కన్వర్జెన్స్ ఉందంటాడు, కలయిక. దేనికి? చేతన మనస్సుకు, ఉపచేతన మనస్సుకు. ఎప్పుడైతే అప్పుడు ఆ స్థితి, ఆ టైం ఎలా ఉంటుంది, బెడ్ టైం అని అంటే అక్కడ దీనికి దానికి మధ్యన కర్టన్, తెర తొలగబడుతుందట. ఇక్కడ మన యొక్క మెదడు తరంగాలు ఆల్ఫా స్టేట్ లో ఉన్నాయి. అది చర్చించుకున్నాం మనం. ఆల్ఫా స్టేట్ అంటే ఒక మంచి ఆనందదాయక తత్వం లేక మనం వెళ్తాము అని నేను చర్చించుకున్నాం. సో ఇక్కడ వి వెంట్ ఇంటూ రెవరీ. రెవరీ అంటే ఒక అంతర్గత ఆనంద స్థాయికి వెళ్తాము. ఆ టైంలో అప్పుడు నీవు ఏ సజెషన్స్ అన్నా ఇవ్వు, ఏ సూచనలన్నా ఇవ్వు, యూ విల్ బి ససెప్టబుల్, అంటే దాన్ని తీసుకుంటావు అని. అంటే అప్పుడు చేసే సూచనలు మన ఉపచేతనలో అవి బీజాలుగా లోపలికి వెళ్తాయి అనంటే అప్పుడు మనం ఏం చేస్తామో దానికి ఒక ఫర్టైల్ గ్రౌండ్, అంటే ఎంతో మంచి, ఏమంటాం ఎక్కడైతే మంచివి అది బాగా దున్ని పెడతారు కదా, ఆ ల్యాండ్ లో, అంటే సబ్ కాన్షియస్ లో, ఉపచేతనలో చాలా డీప్ డౌన్ రూట్స్ అంటారు, చాలా లోపలికి వెళ్తాయి అని అంటున్నారు. కాబట్టి ఎప్పుడైతే రాత్రిపూట ప్రార్థనా ధ్యానం ఎప్పుడైతే చేస్తామో అది మన ఉపచేతన లోపలికి వెళ్ళి, ఓకే, అక్కడ అది పోషించబడి మళ్ళా ఎప్పుడైతే మార్నింగ్ పూట లేస్తామో వేక్ఫుల్ స్టేట్కి వస్తే మళ్ళీ అదే తత్వంలో ఉంటుంది అంటున్నాడు. అని అంటే ప్రార్థన రాత్రిపూట చేసేది రాత్రికే ఉపయోగపడకుండా, నిద్ర, మంచి నిద్ర, ప్రొడక్టివ్ నిద్ర, మంచి నిద్ర రావడమే కాకుండా మనం ఉదయం లేస్తూనే ప్రార్థనాయుత జాగ్రత్త అవస్థలో ఉంటాము. మనకెంతమంది ఉదయం లేస్తూనే
నిజంగా ఆ ఆ సింక్, దాంతో ఆ మిళితం, ఆ తత్వంలో ఎంతమందికుంది? ఆలోచిస్తాం. నన్ను నేను కూడా ఆలోచించుకుంటున్నాను. అనంటే మన లోపల ఉదయం పూట సింక్ లేదు, లేస్తూనే దానితో మిళితమయ్యే తత్వం లేదు అనంటే ప్రార్థన, ధ్యానం సరిగా చేయడం లేదు అనేది ఇక్కడ నాకు కనపడుతుంది. నెక్స్ట్ స్లైడ్ బ్రదర్. సో, ఇక దీని గురించి కూడా మనం చర్చించుకున్నాం. మన మానవ బ్రెయిన్ వేవ్స్, మెదడు తరంగాలు ఎట్లా ఉన్నాయని, గామా, బీటా, ఆల్ఫా, థీటా, డెల్టా దీని గురించి ఇవన్నీ పర్ సెకండ్ హెర్ట్జ్ గురించి చెప్తాయి. అందుకే ఎప్పుడైతే ప్రార్థన ధ్యానం చేస్తామో ఆల్ఫా స్టేట్ అంటాడు, 8-12 అంటాడు. ఇక్కడ చాలా రిలాక్స్డ్ గా ఉంటాము. మనము పూర్తిగా ధ్యానానికి వెళ్ళేదానికి ఇది ఉపయుక్తం అవుతుంది అంటాడు. నెక్స్ట్ బ్రదర్. సో ఇంతవరకు నిన్న మనం చర్చించుకున్నాం. అంటే లాస్ట్, ఇప్పుడు ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ దీంట్లో. ఇది కూడా ఎగ్జామినేషన్ క్వశ్చన్. ఓకే, ఎంత బాగా ఉంటుందంటే ఈ ప్రశ్నను కొంచెం ఆలోచిద్దాం. ఫ్లో విత్ ద ఫ్లో. ఇఫ్ విషెస్ ఆర్ పుట్టింగ్ బాల్ టు అవర్ అడ్వాన్స్మెంట్, ఆర్ వీ టు లివ్ ఎ లైఫ్ వితౌట్ ఎనీ విషెస్? వాట్ దెన్ ఇస్ రియల్లీ ది బాల్ టు అవర్ అడ్వాన్స్మెంట్ అండ్ వై? క్యా బాత్ హై. నిజంగా ఇంత స్పష్టమైన ప్రశ్న ఏమని అడుగుతారు? వి ఆర్ బట్ స్లేవ్స్ ఆఫ్ అవర్ విషెస్. అంతే కదా మనం చెప్పేది. మనము మన కోరికలకు బానిసలుగా ఉన్నాము అని చెప్తాం. ఓకే, అయితే కోరికలు మనకు ముందుకు పోకుండా మన పురోగతికి నిజంగా అడ్డంకిగా ఉన్నాయి అని అంటే, ఈ జీవితంలో మనం ఎటువంటి కోరిక లేకుండా జీవించాలనా? నిజంగా ఆ విధంగా జీవిస్తున్నామా కోరికే లేకుండా? నిజంగా మాస్టర్ గారు అటువంటి అర్థంలో చెప్పారా? అలా కాకపోతే మనం ఈ ప్రతిబంధకం లేకుండా మనం ముందుకెళ్ళాలి అని అంటే నిజంగా మనకు ఏది అడ్డంకిగా ఉంది? ఎంత బాగా వివరిస్తాడు అని అంటే, కోరికలు జరుగుతూనే ఉన్నాయి. నిజంగా కోరికలా, లేకపోతే కోరికలకు సంబంధించింది ఇంకొకటా అనేది దీంట్లో ఉండే క్వశ్చన్. ఓకే, చూద్దాం. డ్యూరింగ్ ప్రేయర్ we are encouraged to become empty so that we can be filled with the divine. We need to create a vacuum in our hearts. When the vacuum is total, the ultimate takes up residence there. ఇది మనకందరికీ చెప్తారు. ఏమని? ప్రార్థన చేసేటప్పుడు మీరంతా కూడా ఎప్పుడైతే శూన్యతావస్థ, ఖాళీ ఖాళీ ఎప్పుడైతే ఎంటీ అవుతారో లోపల, మీ లోపల దివ్యత్వము నింపబడుతుంది కదా. కాబట్టి ప్రార్థన చేసేటప్పుడు మన లోపల మన హృదయంలో ఎటువంటి స్థితి ఉండాలి? వ్యాక్యూమ్, శూన్యతావస్థ ఉండాలి. ఎప్పుడైతే మనము సంపూర్ణంగా శూన్యతగా తయారవుతామో అప్పుడు అనంత తత్వం, ది అల్టిమేట్, అనంతమైనటువంటి మనము చేరవలసిన ఏ స్థాయి అయితే ఉందో అది మన లోపల నివాసం ఏర్పరచుకుంటుంది. ఎప్పుడు? మనం ఖాళీ అయినప్పుడు అని రాస్తున్నాం. ఓకే, however, a vacuum need not only attract good things. If the heart has even one little desire, we generally end up praying along the lines of the desire. However, a vacuum need not only attract good things. If the heart has even one little desire, the vacuum can attract trouble. The heart may be infinite, but the presence of a single desire can infinitely fill its space. ఎంతో గొప్పగా అర్థం చేసుకోవాలి. ఆ ఫ్లోతో పాటే మనం వెళ్తాం. మాస్టర్ ఏమంటున్నారు అని అంటే, ఎప్పుడైతే ఖాళీ ఏర్పడుతుంది, కానీ ఖాళీలో పొరపాటుగా ఏమైనా జరిగితే
అది మంచి విషయాలే కాదు, చెడ్డ విషయాలను కూడా అట్రాక్ట్ చేస్తుంది, ఆకర్షిస్తుంది అంటున్నాడు. అంటే ఖాళీ అయిపోతున్నావు హృదయంలో. అయితే ఎక్కడో ఒక చోట ఒక చిన్న కోరిక, లిటిల్ డిజైర్ గన ఉంది అని అంటే అయిపోయి మన పని. శూన్యత్వానికే సమస్య. ఎట్లా? హృదయం అనంతం, వ్యాక్యూమ్ అనంతం అనుకుంటావు. కానీ ఎప్పుడైతే ఒక చిన్న కోరిక కన్నా వస్తే ఆ కోరిక అనేది అనంతమైన హృదయాన్ని కప్పేస్తుంది. ఆలోచించండి, ఆలోచించండి. అందరూ ఆలోచించవలసిన విషయం. ఎప్పుడైతే మనం కొంచెం గనా పొరపాటు జరిగితే సంపూర్ణ శూన్యత, గ్రేట్. అయితే శూన్యత్వం అనేది మంచినే కాదు, చెడును కూడా అట్రాక్ట్ చేస్తుంది. ఒక చిన్న కోరిక గన ఉంటే ఎంత పెద్దగా ఉండేటువంటి హృదయం పూర్తిగా ఆ కోరిక ఆ స్పేస్ నింపేస్తుంది అని అంటున్నారు. థింక్ ఓవర్. అప్పుడు హృదయం ఏం చేస్తుంది? ఇన్ సచ్ ఎ కేస్ ది హార్ట్ సీక్స్ ఫుల్ఫిల్మెంట్ ఇన్ ద ముండేన్ along the lines of the desire. We generally end up praying along the lines of the desire. ఎప్పుడైతే మన లోపల ఒక్క కోరిక వచ్చిందంటే హృదయం ఏం చేస్తుంది? భౌతిక విషయాలను కోరుతుంది. కాబట్టి మన ప్రేయర్ ఎక్కడికి ఎండ్ అవుతుంది? కోరికలతో ఎండ్ అవుతుంది. కాబట్టి ఇక్కడ కావాల్సింది ఏంటి, పరిష్కారం ఏంటి అనేది నెక్స్ట్ లైన్స్ లో ఎంత గొప్పగా చెప్తాడు. సో ఏ స్టేట్ ఆఫ్ టోటల్ కంటెంట్మెంట్ ఈస్ హెల్ప్ఫుల్, కాల్డ్ ఉపరతి. వేర్ దెర్ ఇస్ desire neither for this world nor the next. True contentment is where there are no desires to fulfill. ఎంత గొప్పగా చెప్తాడు. ఆయన ఏమంటాడంటే ఇవన్నీ వదిలిపెడతాం, మన లోపల సంతృప్తి అనేది మొట్టమొదట ఉండాలి. మామూలు సంతృప్తి కాదు, టోటల్ సంపూర్ణమైనటువంటి సంతృప్తి ఉండాలి. దాన్నే మన యోగా విజ్ఞానంలో ఉపరతి, సంపూర్ణ సంతుష్టిని ఉపరతి అని పిలుస్తారు. ఉపరతి అంటే ఏంటి? సంపూర్ణ సంతుష్టి అంటే ఏంటి? మన భౌతిక విషయాల మీద మనకు, ఈ ప్రపంచం మీద కోరిక లేదు, పొందవలసిన ఇంకొకటి ఏదో ఆధ్యాత్మ ప్రపంచం అది ఇది ఏదో చెప్తూ ఉంటారు కదా, స్వర్గం, అవన్నీ మీద కూడా మనకు కోరిక లేదు. ఎప్పుడైతే మనము సంతుష్టిగా ఉంటామో అక్కడ ఇంకా కోరికలు దాంట్లో వచ్చేదానికి ఎక్కడుంటుంది? కాబట్టి ఉపరతి స్థితి అనేది చాలా ముఖ్యమైనది అని అంటున్నారు. బిఫోర్ దిస్ you are slaves to your desires and work continues to fulfill them. You are literally tormented by desires. ఇంతకు ముందు ఎలా ఉన్నాం? కోరికలు, ఎప్పుడు కోరికలు తీరుస్తూనే పోతున్నాం. అంటే మనం కోరికలతో పూర్తిగా, కోరికలు మనల్ని పీల్చి పిండాడాయి అంటున్నారు. కాబట్టి ఇక్కడ ఆయన ఫైనలైజ్ చేస్తున్నారు, ఎంత గొప్పగా చెప్తారు చూడండి. It is very hard to become totally free from desires. అండర్లైన్ చేసుకోవాలి. It is very hard to become totally free from desires. A seeker may redirect their desires towards the grand longing to reunite with the divine. Further, more than the desire, it is the slavery to desires or insistence of the desires that hinders our development. The last sentence is very important. It is the slavery to the desires or insistence of desires that hinders our development. అని చెబుతూ నిజంగా కోరికల నుంచి సంపూర్ణంగా విముక్తి కావడం అనేది చాలా కష్టమైన విషయం. ఓకే, కాబట్టి మనం ఏం చేయాలి? మన లోపల ఉండే కోరికలను, అత్యున్నత మహత్వ ఆకాంక్ష ఉంది, ఏది? ఆ కేంద్ర స్థాయితో నన్ను నేను రీయునైట్ చేయి. అక్కడి నుంచి వచ్చాను సార్, మళ్ళా అక్కడ నన్ను కలుపు.
కాబట్టి కోరిక కంటే ఆయన ఏమంటారు, కోరికలకు బానిసల కావడం, ఈ కోరిక ఖచ్చితంగా నెరవేరని ఒక ఇన్సిస్టెన్స్, పట్టుబడతాం కదా, అది మనం ముందు పోకుండా అడ్డగిస్తుంది అని అంటారు. దీని గురించి దాజీ గారు చాలా గొప్పగా చెప్తూ ఉంటారు. ఒకసారి మనం ప్రేయర్ను ఒకతూరు అనుకుందాం. ఓ మాస్టర్, ద వాట్ ది రియల్ గోల్ ఆఫ్ హ్యూమన్ లైఫ్. బానే ఉంది. వీఆర్ స్లేవ్స్ ఆఫ్ అవర్ విషెస్. అంతే కదా, మనము మన కోరికలకు బానిసలమై ఉండుట కదా. అంటే మనమంతా కోరికలనే పదాలను చూస్తున్నాం. కోరికలకు బానిసలమై ఉండుట, దట్ ఈజ్ ఇంపార్టెంట్ అని ఎప్పుడైనా ఆలోచించామా? కోరికలు ఉండకూడదు, కోరికలు ఉండకూడదు, కోరికలు ఉండకూడదు. కోరికలు ఉండకుండా ఎలా ఉంటాయి? సో ఇట్స్ ద ప్రాబ్లం. సో ఆయన చెబుతూ, అలా కాదయ్యా, మనము కోరికలకు బానిసలమై ఉండుట అంటే ఏంటి? మనము దాన్ని ఇన్సిస్ట్ చేస్తాం, ఇది ఖచ్చితంగా కావాలని. మాస్టర్ గారు సులభమైన ఉదాహరణ చెప్తుంటారు. హోటల్కి వెళ్తారు, ఓకే, మీరేదో ఒక స్పెషల్ ఐటమ్ అడుగుతారు, అక్కడ ఉండదు, ఏదో ఒక ఐటమ్ ఉంటుంది, అదే కావాలి, అదే కావాలి మీరు అడగొచ్చు. కానీ ఆ ఇన్సిస్టెన్స్, పట్టుబట్టడం అనేది, అది కోరిక అని అంటారు. కాబట్టి మీకు అర్థమవుతుందా? మనము జీవితాన్ని కోరికలు లేకుండా ఉండడం సాధ్యమా? అయితే ఏ కోరికలైతే ఉన్నాయో, ఏ కోరికైనా కానీ, ప్రపంచం ఇంకా ఏదైనా కానీ, మనం సంతుష్టితో ఉండాలి. ఇట్స్ ఓకే, చల్తా ఏ దునియా అని చెబుతూ, కోరికలకు బానిసలమై ఉండుట కరెక్ట్ కాదు, ఇది ఖచ్చితంగా నెరవేరాలి అనేటువంటి ఒక నూతన అర్థంతో, నాకు మాత్రం కొత్త ఆవిష్కరణ మాత్రమే కనపడుతుంది ఈ మధ్య దాజీ గారు మాట్లాడుతూ. దీన్ని చూస్తూ ఉంటే, అరే మన పుస్తకాలను ఎలా అధ్యయనం చెయ్యాలి అనేది ఇక్కడ మనం చూస్తాం. ఓకే బ్రదర్, నెక్స్ట్. ఓకే, ప్రేయర్లో ది లాస్ట్ టాపిక్, యూనివర్సల్ ప్రేయర్. ఇది అందరికీ తెలుసు. విశ్వ ప్రార్థన. సో ఇది మనం హార్ట్ఫుల్నెస్ లో మొత్తం అందరి వెల్ఫేర్ ఆఫ్ ఆల్, అందరి గురించి చేస్తాం. దీన్ని వీ ఆఫర్ దిస్ ప్రేయర్ 9 PM లోకల్ టైం. ఏ దేశం వాళ్ళు ఆ 9 PM లో చేస్తారు. అంటే వరల్డ్ కన్నా చూస్తే ఆ 9 PM లో అందరూ చేస్తే మొత్తం ఎప్పుడూ జరుగుతున్నట్టే ఉంటుంది. సో at 9 PM sharp, everyone who would like to do so, wherever they might be at any time, may stop their activities and meditate for 15 minutes twice real. Okay, thinking that all brothers and sisters are being filled with love and devotion, and that real faith is growing stronger in them. It shall be of immense value to them, which their practical experience only shall reveal. ఇదంతా మనం విన్నాం. 9 గంటలకు మనం ఎక్కడున్నా ఖచ్చితంగా మన పనులన్నీ ఆఫ్ చేసి, అన్ని ఒక 15 నిమిషాలు ప్రపంచంలో ఉండే సోదర సోదరి మనులందరిలో కూడా ప్రేమ భక్తులు నింపబడుతున్నాయి. అందరిలో భగవంతుని యొక్క విశ్వాసం, నిజమైన శ్రద్ధ అనేది డెవలప్ అవుతుంది. ఇది ఈ విధంగా చేస్తే ఇది మనందరికీ చాలా ఉపయుక్తం, చేసే వాళ్ళకి తెలుస్తుంది అని రాశారు. తర్వాత దీన్ని కొంచెం మార్చారు, మెథడ్ ఆఫ్ యూనివర్సల్ ప్రేయర్. Everyone, all sisters and brothers, is being filled with love and devotion, and real faith growing stronger in them. Truth and righteousness are getting developed in the world. All kinds of distractions faced by our countries and our globe are going away. May this entire earth be engulfed with faith, with peace, with love, with divine grace. Sit with the idea for 15 minutes at 9 PM every day. సేమ్ కొంచెం దానికి ఆయన ఏం చేశారు అంటే, అందరూ సోదర సోదరీ మనులు ప్రేమ భక్తితో నింపబడి ఉన్నారు. నిజమైన శ్రద్ధ వారి లోపల బలంగా పెరుగుతూ ఉంది. తర్వాత ఈ ప్రపంచంలో సత్యం, ధర్మం అనేది స్థాపించబడుతూ ఉంది. తరువాత
మన దేశాలు, మన భూగోళం అంతా కూడా ఏమేమి కష్టాలు పడుతున్న యుద్ధాల నుండి, తర్వాత సైక్లోన్స్ అనండి, తర్వాత ఏమంటాం పొల్యూషన్ అనండి, ఇవన్నీ కూడా వెళ్ళిపోతున్నాయి. మొత్తం ఈ ప్రపంచమంతా కూడా పూర్తిగా శాంతి, ప్రేమ, దివ్య కృపతో మునిగిపోయి ఉంది అని 15 నిమిషాలు 9 గంటలకు చేయాలి అనేది మనం ఇక్కడ దీంతో మనం ప్రార్థన టాపిక్ ను మనం అయిపోజేసాం. ఇప్పుడు నెక్స్ట్ పేజ్ నంబర్ 57, పేజ్ నంబర్ 57, పుట 57 ఇక్కడికి వస్తుంది. ఇక్కడ కింద చివరిలో స్పిరిచువల్ అనాటమీ బుక్ 57, హౌ టు ఫైండ్ ఎ టీచర్. ఇప్పుడంతా కొత్త సిస్టమ్స్ కదా, అంతా త్రూ ఇంటర్నెట్ ఇవన్నీ ఉన్నాయి కదా, కాబట్టి గురువుని ఎట్లా మనం తెలుసుకోవాలి, ఎట్లా మనం కనిపెట్టాలి. ఇఫ్ యూ వుడ్ లైక్ టు వర్క్ విత్ ఎ టీచర్, యూ బిగిన్ యువర్ ప్రాక్టీస్. దేర్ ఆర్ 3 options. All of these are free and available for anyone to use. We should be glad to see you. కాబట్టి ఎవరైనా కానీ గురువుతో మనం దగ్గర అధ్యయనం చేయాలి, అభ్యాసం చేయాలి, సిట్టింగులు తీసుకోవాలి అని అంటే మన యొక్క సాధన ప్రాక్టీస్ చేయాలి అని అంటే 3 రకాల ఎంపికలు ఉన్నాయి అన్నమాట. ఇవన్నీ ఫ్రీగా దొరుకుతాయి, ఎవరికైనా వాళ్ళు ఉపయోగించుకోవచ్చు. కాబట్టి ఈ 3 ఉపయోగించుకుని మీరు వస్తే చాలా హ్యాపీగా ఉంటుంది. సో దీంట్లో 3 ఆప్షన్స్ ఇచ్చాడు. ఒకటి ఆప్షన్ 1, లెర్న్ టు మెడిటేట్ విత్ అ ప్రిసెప్టర్. అంటే ప్రిసెప్టర్ దగ్గరికి పోయి మనం సాధనలో అడుగు పెట్టాం, మేబీ కొత్త వాళ్ళకి. ఆప్షన్ 2, జాయిన్ ది హార్ట్ఫుల్నెస్ మాస్టర్ క్లాస్ లింక్ ఫర్ మాస్టర్ క్లాసెస్. మాస్టర్ క్లాస్ ఉన్నాయి దాంట్లో. ఆప్షన్ 3, హార్ట్ఫుల్నెస్ యాప్. ఇప్పటికి కూడా మనలో ఎంతమందికి హార్ట్ఫుల్నెస్ యాప్ డౌన్లోడ్ చేసుకుంటున్నామో తెలియదు, కానీ అది కూడా మనం డౌన్లోడ్ చేసుకోవచ్చు అనేది. సో preceptors for perfect trainers are trained to offer instruction in the practice of heartfulness, page number 58. Preceptors typically undergo years of training and individual practice, after which they volunteer for this work. The meditation sessions they offer are also called sittings, and they are an essential support for individual meditation as well as group meditations. The key role of the preceptor is to support you in your practice. For example, if you are struggling with intrusive, bothersome thoughts during meditation, you can call a preceptor to get a couple of one-to-one meditation sessions. దీంట్లో ప్రిసెప్టర్స్ అనే వాళ్ళు ఉన్నారు, వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చారు. దీంట్లో వాళ్ళు ఎన్నో ఏళ్ళ ట్రైనింగ్ తీసుకున్నారు. తర్వాత వాళ్ళు ప్రిసెప్టర్లుగా పనిచేయడానికి స్వచ్ఛందంగా వచ్చారు. కాబట్టి వాళ్ళు సిట్టింగ్స్ అనేది ఇస్తారు. సో సిట్టింగ్స్ అనేది ఇస్తారు. సిట్టింగ్స్ అంటే ఏంటి అని అంటున్నాడంటే, మెడిటేషన్ సెషన్స్ ఆఫర్డ్ బై ప్రిసెప్టర్స్ ఆర్ కాల్డ్ సిట్టింగ్స్, అంతే కదా. ప్రిసెప్టర్లు ఇచ్చే మెడిటేషన్ సెషన్స్ ఏదైతే ఉన్నాయో దాన్ని సిట్టింగ్స్ అంటారు. ఇవి మన యొక్క వ్యక్తిగత కూర్చొని ఇండివిజువల్ సిట్టింగ్లో కానీ గ్రూప్ మీటింగ్ చాలా ఉపయోగపడతాయి. కాబట్టి ప్రిసెప్టర్ పని ఏంటి? నీ యొక్క సాధనలో నీకు సపోర్ట్ చేయడం. ఒకవేళ నీ ఆలోచనలు చాలా బాధిస్తున్నాయి, ఇబ్బంది పెడుతున్నాయి అని అంటే వెళ్ళి ఒక సిట్టింగ్స్ తీసుకోండి, 1-to-1 చాలా ఉపయుక్తం అవుతుంది అని ఫస్ట్. కాబట్టి ఆప్షన్ 1, లెర్న్ టు మెడిటేట్ విత్ ఎ ప్రిసెప్టర్. మనం కూడా తగినన్ని సిట్టింగ్స్ తీసుకుని ప్రయత్నం చేయాలి. ఆప్షన్ 2, if you are new to heartfulness, I recommend at least 3 introductory sittings to help you orient to the heartfulness practices and understand them well. Thereafter, you can also work with the preceptor to receive individual sittings as your schedule permits. No fees are charged by the preceptor. It's a voluntary service. To find the preceptor near you and start the meditation practice, go to heartspot's.heartfulness.org, and there you can find preceptors in your area. ఓకే, ప్రిసెప్టర్స్ కావాలి అని అంటే మనకు హాట్స్పాట్స్ హార్ట్ఫుల్నెస్.org మనం కొడితే
ప్రిసెప్టర్స్ మనం తీసుకోవచ్చు. ఎవరైనా కానీ 3 సిట్టింగ్స్ తీసుకోవాలి. తర్వాత ఇండివిజువల్ సిట్టింగ్స్ మీ షెడ్యూల్ని బట్టి, ఇక్కడ ఎవరికి డబ్బులు కానీ ఇవ్వడం కానీ ఫీజు ఏం లేదు. ఇదంతా కూడా ప్రతి ఒక్కరు ప్రిసెప్టర్స్ అనే వాళ్ళు స్వచ్ఛంద సర్వీస్ చేస్తారు. కాబట్టి ప్రిసెప్టర్స్ ఎవరైనా కావాలి అని అంటే మీరు హాట్స్పాట్స్లోకి వెళ్తే ప్రిసెప్టర్స్ మీరు ఎంపిక చేసుకోవచ్చు, సెలెక్ట్ చేసుకోవచ్చు. ఆ ఏరియాని కొడితే అక్కడ ఉండే ప్రిసెప్టర్స్ తెలుస్తుంది. దానికి ఆయన లింక్ ఇచ్చారు. ఓకే. ఆప్షన్ 2, join the Heartfulness Masterclass. You can join a 3-day masterclass online and learn the essential heartfulness practices. Here is a link for the masterclass, Heartfulness org US masterclass. Sorry, Heartfulness అట్లా కాకుండా 3 రోజుల మాస్టర్ క్లాస్ ఉంది, దానికి లింక్ ఇచ్చారు. తర్వాత 3వ ఎంపిక డౌన్లోడ్ హార్ట్ఫుల్నెస్ యాప్. ఇట్లా కూడా చేరొచ్చు. డౌన్లోడ్ హార్ట్ఫుల్నెస్ యాప్ అవైలబుల్ ఆన్ ద యాపిల్ స్టోర్ అండ్ ద గూగుల్ ప్లే స్టోర్. You can set up your profile on the app and start your practice. When you sign up on the app, first start with a 3 introduction. After that, you can request individual meditation on the app. Okay, ఇది హార్ట్ఫుల్నెస్ యాప్ అనేది ఉంది కాబట్టి అది మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు ఆపిల్ స్టోర్లో కానీ గూగుల్ ప్లే స్టోర్లో కానీ. దాంట్లో మీ ప్రొఫైల్, మీరేమి, మీ పేరు, తర్వాత మీ సెల్ నెంబర్ అవన్నీ లింక్ అన్న ఇస్తే దాంట్లో ఎప్పుడైతే సైన్ అవుతారో 3 ఇంట్రడక్షన్ సిట్టింగ్ తీసుకోవచ్చు, దాంట్లోనే సెట్టింగ్స్ కూడా తీసుకోవచ్చు అనేది. దట్స్ ఓకే. నెక్స్ట్ బ్రదర్, ఎస్, బ్యూటిఫుల్ టాపిక్. ఎంతో అందమైన టాపిక్ లేక ఇప్పుడు వచ్చాం. ఎందుకంటే పుస్తకం కంప్లీట్ చేయాలంటే అన్ని చదవాల్సిందే కదా. దట్స్ ది పాయింట్. ఓకే. అందమైన బొమ్మ, ఒక పక్క లాలాజీ, ఒక పక్క బాబూజీ, మధ్యలో ప్రాణాహుతి ప్రసరణ. ఎంత గొప్పగా ఉంది. ఎంత తయారు చేసిన వాళ్ళకు చాలా కృతజ్ఞతలు. సో యోగిక్ ట్రాన్స్మిషన్, తవజ్జో, యూనిక్ ట్రాన్స్ఫర్మేషన్ ప్రొఫెషన్, ఎన్ని పేర్లు ఉన్నాయి. సో మనం 59 పేజ్లో ఉన్నాం, 59వ పుటలో ఉన్నాం. మంచి టాపిక్ వచ్చాం. యోగిక్ ట్రాన్స్మిషన్, దీన్నే తవజ్జో అంటారు. తవజ్జో ఉర్దూ పదం. తర్వాత దీన్నే యూనిక్ ట్రాన్స్ఫర్మేషన్ ప్రొపోజిషన్ అని అంటే, మన లోపల పరివర్తన కావాలి అంటే అద్వితీయమైనది, విశిష్టమైనటువంటి విషయం ఏంటి అనేది యోగిక్ ట్రాన్స్మిషన్, తవజ్జో అనేది చాలా ముఖ్యమైనది. ఓకే, రైట్. సో నెక్స్ట్ పేజ్ బ్రదర్. ఓకే, పుస్తకం చదువుతాం. పుస్తకం, ఎస్. సో ఇక్కడ హెడింగ్ ఏంటి? యోగిక్ ట్రాన్స్మిషన్, ది క్యాటలిస్ట్ ఫర్ యువర్ జర్నీ. ఇది చాలా ముఖ్యమైనది. యోగ ప్రాణాహుతి ప్రసారం మన యాత్ర యొక్క ఉత్ప్రేరకం అంటాడు. క్యాటలిస్ట్ అంటే ఏంటి? సైన్స్లో మనం వింటూ ఉంటాం. క్యాటలిస్ట్ను మనం కెమికల్స్లో ఉపయోగిస్తే అది మిగతా దాంట్లను మార్చి తాను మారకుండా ఉంటుంది, అంతే కదా. కాబట్టి మన యాత్రలో ఎటువంటి ఉత్ప్రేరకం, ఎటువంటి ఎనర్జీ పనిచేస్తుంది, అది మనలో పరివర్తన కలిగిస్తుంది. కానీ అది మారదు, మన చెత్తంతా అది పూసుకోదు. కాబట్టి వాట్ ఈజ్ ఇట్? అది ఉపయోగించినప్పుడు దాంట్లో ఏమైనా అలసట ఉంటుందా, మారుతుందా? ఏమీ లేదు. ఎట్లా స్వచ్ఛంగా ఎప్పుడు ఎలా ఉంటుందో అలా ఉంటుంది అనేది యోగిక్ ట్రాన్స్మిషన్, ది క్యాటలిస్ట్ ఫర్ అవర్ జర్నీ. చదువుతాం. 73 generations before Lord Ramchandra of Ayodhya. ఎందుకు రాజా దశరథ్ అనేది వదిలిపెట్టారు తెలియలేదు. ఓకే. దేర్ లివ్డ్ ఏ గ్రేట్ యోగి. His name and other details of his life are unknown. What is known him is that he devoted much of his time
pondering over a method that could help human beings achieve freedom from problems and realize their practical full potential. అండర్లైన్ చేసుకోవాలి. అప్పుడే ది యోగి వాజ్ a highly elevated soul swimming on the central reason described later in the book. దీని గురించి చర్చించుకున్నాం మనం సెంట్రల్ గురించి. After pondering long over the subject, the yogi discovered transmission. క్యా బాత్ హై. ఎవరు పెద్ద ఆయన ఆ పేరు తెలియలా, ఏదో చెప్తూ ఉంటారు ఋషుల పేర్లు, కానీ ఎవరనేది నిజంగా నిర్దిష్టంగా తెలియలేదు. అయితే ఈయన ఏమంటారు అని అంటే, అయోధ్య రామచంద్రుడు, అదే దాజీ గారు దశరథుడు వాళ్ళ ఫాదర్ కు 73 తరాల ముందు ఒక మహోన్నత యోగి ఒక ఆయన ఉన్నారు. ఆయన పేరేంటి, ఆయన వివరాలంతా మనకు తెలియదు. అయితే ఆయన గురించి మనకేం తెలుసు అనంటే, తన జీవిత కాలం అంతా ఆయన ఏం చేశాడు అనంటే, అరే ఈ ప్రపంచంలో ఉండే మానవాళికంతా వారి యొక్క సమస్యలకు శాశ్వత పరిష్కారం కావాలి, నంబర్ 1. తరువాత వాళ్ళలో నిగూఢంగా ఉండేటువంటి, వాళ్ళలో సంపూర్ణ నిక్షిప్త శక్తి, ఫుల్ పొటెన్షియల్ ఏంటి, దాన్ని అందరికీ సాక్షాత్కరింప చేయాలి అని. ఈ రెండిటికి కావాలి అని అంటే, ఏ పద్ధతి దేన్ని ఉపయోగిస్తే ఆటోమేటిక్గా ఉద్ధారణ జరుగుతుంది అని దాని మీద చింతన, పాండరింగ్ ఓవర్, దాని మీద ధ్యానం చేసేదట. ఏది 2 విషయాలు. ఒకటేంటి, ప్రపంచంలో ఉండే మానవాళి యొక్క సమస్యల నుంచి బయటపడాలి. తరువాత వాళ్ళలో ఉండేటువంటి సంపూర్ణ నిక్షిప్త శక్తి, ఫుల్ పొటెన్షియల్ను ఎలా బయటికి తీసుకొని కావాలి, దీనికి ఏం మెథడ్ అయితే, పద్ధతి అయితే కావాలి అని ఆయన చింతన చేసి ధ్యానం చేశాడు. నిజంగా ఆయన ఎటువంటి యోగి, మామూలు యోగి కాదు, ఆయన చాలా ఉన్నతాత్మ అంటాడు. ఆయన కేంద్ర ప్రాంతంలో ఈదులాడేవాడట, అంటే అప్పుడే అత్యున్నత స్థితిలో ఉన్నాడు. ఎన్నో సంవత్సరాలు దాని గురించి ఆయన పరిశోధన, తపస్, ధ్యానం చేసిన తర్వాత ఆయన చివరికి ఏం కనుక్కున్నాడు, సమస్త మానవాళి సమస్యకు పరిష్కారం, సమస్త మానవుల యొక్క లోపల ఉన్నటువంటి ఆ నిక్షిప్త శక్తి, ఆత్మీయ శక్తిని బయటికి తీసే ఒక పద్ధతిని కనుక్కున్నాడు. ఆ పద్ధతి పేరే ట్రాన్స్మిషన్, ప్రాణాహుతి అని అన్నాడు. ఎంత గొప్పగా ఇచ్చాడు. గ్రేట్. ట్రాన్స్మిషన్ కెన్ బి డిఫైన్డ్, సెకండ్ పేరు, as utilization of divine energy for the transformation of human being. ఇది కరెక్ట్ అయినటువంటి ఆన్సర్. I use the word energy because I don't have a better alternative. Energy has a wide spectrum. The material world, a dense expression of energy that forms matter. Then there is a spectrum of energy that remains as it is, unchanged, like a catalyst. There is a certain, 1 minute. The material world is a dense expression of energy in the form of matter. That is number 1. 2, there is a subtle expression of energy that we call life energy, prana. 3, then there is a spectrum of energy that remains as it is, unchanged, like a catalyst, and enriches whatever it touches. That energy is transmission, is also called pranasya prana, the life of force, or ఆదిశక్తి. కాబట్టి ఈయన ఎటువంటి పేరు చెప్తున్నాడు, ప్రాణాహుతికి ఇంకొక పేరు ఇచ్చాడు. ఒకటి ప్రాణస్య ప్రాణ, ఇంకొకటి లైఫ్ ఫోర్స్, ఆదిశక్తి అని. అంటే ఈ పేరలో ఏం చెప్తున్నాడు, ప్రాణాహుతి అంటే ఏంటి అని అంటే,
దివ్య శక్తిని, డివైన్ ఎనర్జీని మనము ఉపయోగించుకొని దేనికోసం? మానవుల పరివర్తన కోసం. మానవుల పరివర్తన కోసం ఉపయోగించుకునేదే ప్రాణాహుతి. కాబట్టి చాలా మంది అడుగుతూ ఉంటారు, ప్రాణాహుతి ఎలా తెలుస్తుంది సార్? ఇక్కడన్నా, అక్కడన్నా, ఎక్కడనో. అది కాదు విషయం. మన లోపల మన యొక్క వైఖరి ఎలా మారుతుంది? మానవ స్వభావంలో ఎటువంటి మార్పు వస్తుంది? మనలో ఎటువంటి సంపూర్ణ పరివర్తన వస్తుంది? అది తెచ్చేదే ఆ దివ్య శక్తి అని అంటున్నాడు. నేనిక్కడ ప్రాణాహుతిని ఎనర్జీ అని వాడుతున్నాను అని అంటున్నాడు. శక్తి, ఎనర్జీ. ఎందుకు అంటే ప్రాణాహుతి శక్తి రహిత శక్తి అని తెలుసు. కానీ శక్తి రహిత శక్తి అంటే ఎలా చెప్పాలి? కాబట్టి దాజీ గారు ఏం చేస్తున్నారు? నేను శక్తి అనే పదాన్ని వాడుతున్నాను. అయితే శక్తి అనంటే నిజంగా చెప్పాలంటే ఇట్స్ ఎ వైడ్ స్పెక్ట్రమ్. ఇట్ ఈస్ ఏ వైడ్ స్పెక్ట్రమ్. అది ఏమంటాం, చాలా పెద్ద విన్యాసం. బ్రదర్ నెక్స్ట్ స్లైడ్ చెప్పి మళ్ళీ ఇక్కడికి వస్తాం. ఆయన చెబుతూ ఇప్పుడు స్పెక్ట్రమ్ అంటే పెద్ద విన్యాసం. ఇక్కడ మనం చూస్తున్నాం కదా, ఇంద్రధనుస్ అనేది ఎంత పెద్ద స్పెక్ట్రమ్. విబ్గయార్ అంటాం కదా, అది పెద్ద స్పెక్ట్రం కదా, అంటే పెద్దగా విన్యాసం చూపిస్తుంది కదా. ముందు స్లైడ్కి వెళ్ళండి బ్రదర్. కాబట్టి ఇక్కడ చెబుతూ ఆయన ఏమంటారు అని అంటే, ఎనర్జీ హ్యాజ్ ఎ వైడ్ స్పెక్ట్రమ్. శక్తి అనే పదం వాడాను. చాలా మందికి ఎనర్జీ అంటే ఎన్నో రకాలుగా కదా, మన వంటకు ఉపయోగించే ఎనర్జీ ఉండొచ్చు, లేకపోతే విమానం నడిపించే ఎనర్జీ ఉండొచ్చు, ఇంకేదైనా ఉండొచ్చు. కాబట్టి ఎనర్జీ, శక్తి అంటే చాలా, దాని యొక్క అర్థము చాలా గొప్పగా ఉంటుంది. అయితే ఎన్నెన్ని అర్థాలు ఉంటాయి అని అంటే, ఒకటి, మామూలు ప్రపంచంలో ఇది మ్యాటర్, పదార్థం అంటాం. అని అంటే మనం మాట్లాడాలన్నా, పని చేయాలన్నా పదార్థపు శక్తే కదా. కాబట్టి అది చాలా ఏమంటాం, డెన్స్, దట్టమైనటువంటి ఒక ఎక్స్ప్రెషన్. అంత సూక్ష్మమైనది కాదు, చాలా ఘనమైనటువంటి ఎక్స్ప్రెషన్. దాన్ని మనం మెటీరియల్ ఎనర్జీ అని అంటాం. భౌతిక శక్తి. ఈ భౌతిక ప్రపంచంలో శక్తి అనేది అది మ్యాటర్, పదార్థ రూపంలో ఉంది. అది ఒక విన్యాసం, అది ఒక టైప్. ఓకే. రెండవది ఏంటి? మన లోపల మనం జీవిస్తున్నామంటే మన లోపల ప్రాణ శక్తి ఉంది కదా, లైఫ్ ఎనర్జీ అంటాం కదా. అది నిజంగా చెప్పాలంటే శక్తి యొక్క ఒక సూక్ష్మాతి తత్వం. కాబట్టి భౌతికమైన పదార్థ శక్తి కంటే మనలో ఉండే లైఫ్ ఎనర్జీ ఉంది కదా, ప్రాణశక్తి అనేది దాని యొక్క ఇంకొక రూపం. పదార్థం అనేది డెన్స్ అంటాడు, చాలా సాంద్రంగా మనం వర్ణిస్తున్నాం, సాంద్రంగా ఉంటుంది అది. కానీ ఇక్కడ ప్రాణశక్తి అనేది చాలా సూక్ష్మమైనటువంటి తత్వం. కాబట్టి శక్తి, ప్రాణశక్తి ఎట్లా ఉంటుంది, ఎలా ఎక్స్ప్రెస్ చేస్తాం? సూక్ష్మాతి సూక్ష్మమైంది అంటాం. అదే పదార్థ శక్తి అది స్థూలమైంది అని అంటాం. అయితే మూడవ స్పెక్ట్రం ఉందంటున్నాడు, మూడవ విన్యాసం ఉందంటున్నాడు. అదేంటి అని అంటే, అది చాలా గొప్పది. ఎంత గొప్పది అంటే అది ఒక ఉత్ప్రేరకం. అంటే అర్థం ఏమి? అది దేన్ని తాకినా బంగారం అవుతుంది. ఎంత గొప్పగా చెప్తారు. అండ్ ఎన్రిచెస్ వాట్ ఎవర్ ఇట్ టచెస్. అది దేన్ని తాకినా గాని అంత మార్పు వస్తుంది. ఎంత గొప్ప సెంటెన్స్ వాడతాడు. అండ్ ఎన్రిచెస్ వాట్ ఎవర్ ఇట్ టచెస్. అది ఎవరైనా తాకారనుకో, అది వచ్చి మన లోపల ప్రాణాహుతి మనకు తాకిందనుకో, అది మన లోపల ఎన్రిచెస్, మన లోపల అది అంత గొప్ప స్థితికి, సమృద్ధి స్థితికి తీసుకెళ్తుంది అనేది. ఓకే.
సో దీన్నే మనం ఏం చెప్తాము, ఈ మూడవ క్యాటలిస్ట్ ఉత్ప్రేరకం అంటే అది పని చేస్తుంది, కానీ అది దాని లోపల అన్నిటినీ మారుస్తుంది అంటారు. అది మారదు, అది ఉత్ప్రేరకం అనేది. కాబట్టి దీన్నే మనం ప్రాణ ట్రాన్స్మిషన్ అంటాం, ప్రాణస్య ప్రాణః అంటాం. ఆదిశక్తి మొట్టమొదటి సోర్స్, మొట్టమొదటి మూలం ప్రాణాహుతి అని అంటున్నాడు. అర్థం చేసుకుందాం దీన్ని, మెల్లమెల్లగా చేసుకుందాం, వెళ్తాం. కాబట్టి అత్యున్నతమైనటువంటి ఎనర్జీ స్పెక్ట్రమ్. ఓకే, ఇది ప్రాణాహుతి అనేది మనం ఇక్కడ చూస్తున్నాం. ఓకే ఓకే ఆయన ఇంకొకటి చెప్తూ, ట్రాన్స్మిషన్ ఇది స్పెక్ట్రమ్ ఆఫ్ ఎనర్జీ రెసెంబ్లింగ్ ది అబ్సల్యూట్ వైబ్రేషన్. ఇది ఎవరికైనా జ్ఞాపకం వస్తుందా? మనం ముందు పేరాలలో ముందు చాప్టర్లో మనం చదువుకున్నాం. ఏంటది? ది స్టోరీ ఆఫ్ ది సోల్, ఆత్మకథ. చదువుకున్నామా? చదువుకున్నాం కదా. ఎవరికైనా జ్ఞాపకం ఉందా? ది మొమెంట్ ఆఫ్ క్రియేషన్ ఫస్ట్, తర్వాత ఫస్ట్ మైండ్ ప్రకృతి ఏమంటాం, అది ఆ పురుష, దాని గురించి చర్చించుకున్నాం కదా. ఆయన ఇక్కడ చెబుతూ ఎంత గొప్పగా ఉంది. ట్రాన్స్మిషన్ ఈజ్ ది స్పెక్ట్రమ్ ఆఫ్ ఎనర్జీ రిజెంబ్లింగ్ ది అబ్సల్యూట్ వైబ్రేషన్. ఆ కేంద్రం నుంచి విడివన్నప్పుడు స్పందన ఉంది కదా, అనంత స్పందన. దాంట్లో సృష్టి మొత్తం బీజ రూపంలో ఉంది కదా, అది. సో ట్రాన్స్మిషన్ ది స్పెక్ట్రమ్ ఆఫ్ ఎనర్జీ రిజెంబ్లింగ్ ది అబ్సల్యూట్ వైబ్రేషన్ that emerged from the center. Using transmission, the inner journey is greatly accelerated and helps one make progress that otherwise would have taken hundreds of lifetimes. దీని తర్వాత బ్రదర్ దీని తర్వాత స్లైడ్. సో ఇది మనం చూసేద్దాం అక్కడ స్టోరీ ఆఫ్ ది సోల్ లో. ఇది మనమంతా మీరు చూశారు కదా, ఎంతో గొప్పగా మనం చర్చించుకున్నాం దీని గురించి. సృష్టి ఎలా ఏర్పడింది అని అంటే, సెంటర్ అనేది ఉంది, కేంద్రంలో లేటెంట్ మోషన్, అదృశ్య చలనం అనేది ఉంది అని మనం తెలుసుకున్నాం. ఆ అదృక్షణంలో క్షోభ్, ఒక ట్రిగ్గర్ అనేది ఉందని తెలుసుకున్నాం. ఎప్పుడైతే క్షోభ్ అదృశ్య చలనాన్ని ఎప్పుడైతే కదిలించిందో, దాంట్లో క్రివైసెస్, పగుళ్ళు ఏర్పడ్డాయి. ఆ ఎనర్జీ అలా బయటకు వచ్చి ఒక అబ్సల్యూట్ వైబ్రేషన్ అని అంటే అనంత స్పందన. దీని గురించి మనం బాగా చర్చించుకున్నాం. అని అంటే మొత్తము సమస్త సృష్టి, విశ్వంలో ఎన్ని విశ్వాలు ఉన్నాయో, దాని సృష్టి ఎన్ని జీవజాలాలు ఉన్నాయో, ఎలా ఉన్నారో మనకు తెలియదు. అవన్నీ కూడా బీజ రూపంలో ఇక్కడున్నాయి. ఎంటైర్ క్రియేషన్ అంటారు. ఎక్కడ? అబ్సల్యూట్ వైబ్రేషన్. ఓకే, అనంత స్పందన. అక్కడి నుంచి పురుష, అక్కడి నుంచి సృష్టి ఏర్పడిందని మనం చర్చించుకున్నాం. కానీ ట్రాన్స్మిషన్ అనే టాపిక్ చెబుతూ ఆయన ఏమంటాడు? ట్రాన్స్మిషన్ అనేది సెంటర్ నుంచి లేటెంట్ మోషన్ ద్వారా అబ్సల్యూట్ వైబ్రేషన్ ఉంది కదా, ఇది దానికి సంబంధించింది. అనంటే మనలో మార్పు జరగాలి అనంటే మూలశక్తి మన లోపల పని చేయాలి. క్యా బాత్ హై, ఎంత గొప్పగా ఆయన వర్ణిస్తున్నాడు. సో ట్రాన్స్మిషన్ అనేది కేంద్రం నుంచి ఈజ్ ది స్పెక్ట్రమ్ ఆఫ్ ఎనర్జీ రిజెంబ్లింగ్ ది అబ్సల్యూట్ వైబ్రేషన్ దట్ ఎమర్జ్డ్ ఫ్రమ్ ద సెంటర్. అనంటే కేంద్రము నుంచి ఏర్పడినటువంటి, ఇక్కడ మనం చూస్తున్నాం కదా, అనంత స్పందన మొత్తము సృష్టికి సంబంధించిన మొత్తం బీజ రూపంలో. అంటే ఎంత ఎనర్జీ ఉంటుంది, అది ట్రాన్స్మిషన్.
దాని పోలి ఉంటుంది అంటే ఇప్పుడు నాకు అర్థమవుతుంది. మనం కూడా చర్చించుకున్నాం. ఎండింగ్ ఈజ్ ది బిగినింగ్, బిగినింగ్ ఈజ్ ది ఎండింగ్ క్వశ్చన్. అట్నే మన ప్రార్థనలో చూస్తే మొట్టమొదట ఓ ప్రభు అని అంటాం, చివర్లో నీవు వచ్చి నన్ను తీసుకు అంటే అర్థం ఏంటి? వాట్ ఈస్ ది బిగినింగ్? ఏది ముందు? అదే చివరి అంటాడు. అంటే మనం ఆ దివ్య కేంద్రం నుంచి వచ్చాం. మనలో మార్పు జరగాలి అని అంటే అదే కేంద్ర శక్తిని ఉపయోగించి మనం ముందుకెళ్ళాలి అనంటే ఎంత అర్థం? ట్రాన్స్మిషన్ అనేది మనల్ని మన లోపల ఉపయోగించుకుంటున్నాము. మనము దాని యొక్క ఆ చలనాన్ని, దాని యొక్క తత్వాన్ని మన లోపల మార్పు కోసం ఉపయోగిస్తున్నారు అంటే అర్థం ఏంటి? కేంద్ర శక్తి అది. దట్ ఈస్ ద అబ్సల్యూట్ వైబ్రేషన్ అని మనం ఫీల్ అవుతున్నామా? తెలియదు. ఎందుకంటే నాకు ఎప్పటికీ టైం అవుతుంది. ఒక ఉదాహరణ జ్ఞాపకం ఉంది. బాబూజీ మహారాజ్ సిట్టింగ్ ఇస్తూ ఉన్నారు ఒక అభ్యాసికి. ఎవరో ఒక అభ్యాసి వాడు నిజంగా చెప్పాలంటే తమాజ్ చేయాలని సిట్టింగ్ ఇస్తూ ఉంటే ఏదో తమాజ్ చేస్తానికి మధ్యలో దూరితే అతను అలా ఎనిక్కి గోడ కొట్టబడతాడు. అంటే దాంట్లో అంత ఎనర్జీ ఉంది, మనకు తెలియదు. ఎందుకంటే దాన్ని సూక్ష్మం చేశారు. ఒతూరి బాబూజీ ఒక సిట్టింగ్ ఇస్తూ ఉంటాడు. సిట్టింగ్ ఇస్తూ ఉంటే అతను ఆహా అంటాడు. 2 రోజులు సిట్టింగ్ ఇది ఆహా అంటాడు. సరే అయితే నేను నిజమైన ప్రణాహుతిని ఇస్తాను, నీవు మీ భార్యకు చెప్పి వీలునామా రాసుకోండిరా అంటాడు. వాడు ఎట్లా అంటే ట్రాన్స్మిషన్లో అంత ఎనర్జీ ఉంది. ఓకే, మిగతాది మళ్ళా చూస్తాం. ఇప్పుడు మన స్టోరీ ఏదైతే మిస్ చేసామో, టైం ఉందా, దాన్ని మనం చర్చించుకొని మనం ముందుకెళ్తాం. మనం చెప్పుకున్నాం, అయినా రికార్డింగ్ లో వెళ్ళింది కాబట్టి దీన్ని అనుకుని, సో దీన్ని చాలా స్పీడ్గా చెప్పుకున్నాం. చూద్దాం. కృష్ణుడు పిచ్చుక, ఇది కథ. ఓకే, కురుక్షేత్ర సంగ్రామం జరుగుతూ ఉంది. సో స్టోరీ టైం. కురుక్షేత్ర సంగ్రామం స్టార్ట్ అవ్వబోతుంది. కురుక్షేత్ర సంగ్రామం స్టార్ట్ అవ్వబోతుంది. 2 అక్షోహిణులు గారు ఈ పక్క ఆ పక్క ఎన్నో అక్షోహిణుల సైన్యం, వేలు లక్షల మంది యుద్ధంలో పాల్గొనాలి. అంతమంది పాల్గొనాలి అంటే ఒక ఫీల్డ్ కావాలి కదా, భూమి కావాలి కదా. వాళ్ళు యుద్ధం చేసేదానికి వాళ్ళ భోజనాలకు లక్షల మంది. సో దానికోసం అరేంజ్మెంట్ చేస్తున్నారు. సైన్యం, తర్వాత ఏనుగులు, గుర్రాలు, ఇవన్నీ కూడా. కాబట్టి ఎవరికి ఏ ఏరియా, పాండవులు 2 శత్రువులు కదా, ఏర్పాటు చేశారు. తర్వాత ఇంతమందికి తిండి పెట్టాలంటే వంట చెరుకు కావాలి కదా. సో వంట చెరుకును తీసేదానికి ఏనుగులను ఉపయోగించినారు. ఓకే, ఏనుగులు ఏం చేస్తున్నాయి? ఆ చెట్టలంతా పెకిలించి ఆ వంట చెరుకుని కింద వేస్తే ఆ వంట చెరుకును ఉపయోగించి వంటకు ఉపయోగించాలని చూస్తున్నారు. అయితే అక్కడ కృష్ణుడు, అర్జునుడు అలా నడుస్తూ పోతున్నారు. ఎందుకు నడుస్తున్నారు అని అంటే, అరే మనం ఎక్కడ మన సైన్యాన్ని నిలబడితే ఒక స్ట్రాటజీ చేయాలి కదా, మనం గెలిచాలంటే వెళ్తున్నారు. అయితే అప్పుడు ఏం జరుగుతుంది అని అంటే, ఏనుగులు ఎప్పుడైతే చెట్టును పెకిలించేటప్పుడు, ఒక ఏనుగు ఒక చెట్టును పెకిలించినప్పుడు ఆ చెట్టు మీద ఉండేటువంటి ఒక గూడు కింద పడుతుంది. ఆ గూడులో ఒక తల్లి పిచ్చుకుంటుంది. దానికి 4 పిల్ల పిచ్చుకలు ఉంటాయి. అవి కింద పడిపోతాయి. పిల్ల పిచ్చుకలు అసలు ఎగరలేవు. అయితే అదృష్టవశాత్తు దేనిలకు దెబ్బ తగల. ఈ తల్లి పిచ్చుక భయపడుతుంది. అరే రేపు యుద్ధం స్టార్ట్ అవుతుంది, నన్ను ఎవరు రక్షిస్తారు అని. అప్పుడు అలా చూస్తే కృష్ణుడు, అర్జునుడు ఇద్దరు వస్తున్నారు అక్కడ. ఆ భూమిని అంతా చూస్తూ ఎలా ఉంది అనేది. అది అబ్బా నా మాస్టర్ వచ్చారు అని ఆ రెక్కలు అలా అనుకుని కృష్ణుని దగ్గరికి, కృష్ణు యొక్క రథం మీదకి వెళ్తుంది. ప్రభు కృష్ణ మాస్టర్, మా పిల్లలను రక్షించు. ఎందుకంటే రేపు యుద్ధం స్టార్ట్ అవుతుంది, అవన్నీ క్రష్ అయిపోతాయి యుద్ధంలో అని అంటుంది. అని అంటే కృష్ణుడు ఏమంటాడు అంటే, నేను వింటున్నాను, కానీ కర్మ ఎలా ఉంటే, ఎవరి కర్మ ఎలా ఉంటే ఆ చక్రం అలా జరుగుతుంది.
దాంట్లో నేనెట్లా వేలు పెడతాను? కర్మను ఎవరూ మార్చలేరు కదా! అని అంటాడు. అనంటే ఆ పక్షి అంటుంది, మీరేం జేస్తారో నాకు తెలీదు. మిమ్మల్నే నేను ఆధారపడ్డాను. శరణాగతిలో ఉన్నాను. ఎప్పటిని మిమ్మల్నే ప్రేయర్ చేస్తూ ఉంటాను. కాబట్టి దాని యొక్క ఏదైతే ఉందో దాన్ని రక్షిస్తావో, నాశనం చేస్తావో, దాని విధి ఎలా నువ్వు తీసుకెళ్తావో నాకు తెలీదు. నువ్వే అంటే. అంటే కృష్ణుడేమంటాడంటే, అది కాదమ్మా! కాలచక్రం అనేది ఇట్ మూవ్స్ ఇండిస్క్రిమినేట్‌లీ అంటే విచక్షణ ఉండదు దానికి. ఎప్పుడు ఏం జరగాలనో కాలం అలా తీసుకెళ్తుందంటే అదంతా నాకు తెలీదు అని తల్లి పిచ్చుకంటుంది. సరేలే. నాకీ తత్వం అంతా తెలియదు, ఫిలాసఫీ అంతా తెలియదు. నువ్వే రక్షించాలి. అప్పుడు కృష్ణుడు ఏమంటాడంటే, సరి 3 వారాలకు సంబంధించిన ఫుడ్ ఆహారాన్ని నీవు తెచ్చుకొని, నీవు నీ పిల్లలు ఆ నెస్ట్ అంటే ఆ గూడు కింద పడింది కదా! దాని దగ్గర అట్టు ఉండండి అని అంటుంది. సరే. అయితే ఇదంతా వింటూ ఉంటే అర్జునుడికేం అర్థం కాదు. అర్జునుడు ఏం చేస్తాడు? ఆ పిచ్చుకను తోలేదానికి ప్రయత్నం చేస్తాడు. అయితే కృష్ణుడు మాత్రం నవ్వుతాడు. ఓకే. సరే అది ఆనందంగా అంటే ఎంతో బాధలో ఉన్నా ఆయన చూసుకుంటాడని వచ్చేస్తుంది. సరే 2 రోజుల తర్వాత మహాభారత యుద్ధం స్టార్ట్ అవుతుంది. ఇంకా శంఖాలు పూరిస్తారు. అర్జునుడు కూడా శంఖాలను పూరించే టైం వస్తుంది. అప్పుడు కృష్ణుడు ఏమంటాడంటే, "అర్జున ఒక నిమిషం ఆగు. నీ దగ్గరుండే విల్లు, బాణం నాకివ్వమంటాడు." అప్పుడు అర్జునుడు ఏంటిది? ఎందుకు అడుగుతున్నావు? నువ్వు యుద్ధంలో ఆయుధమే ఎత్తనన్నావు కదా! ఆయుధమున్ ధరించను. నీకెందుకు ఈ సమస్యలంతా? నేనున్నాను గదా! నేను గొప్ప విలుకాడిని. నన్ను మించిన వాళ్ళు లేరు. నాకు చెప్పు నేను పని చేస్తాను అంటాడు. లేదు లేదు. అలా కాదు ఇవ్వు అని తీసుకుంటాడు. కృష్ణుడు ఏం చేస్తాడు? ఆయన చేతి నుంచి ఆ విల్లును, బాణాన్ని తీసుకుంటాడు. తీసుకొని ఆ ఏనుగు వైపు ఆయన బాణాన్ని ఎక్కుపెడతాడు. ఎక్కుపెడతాడు. అర్జునుడికి అర్థం కాదు. ఎందుకీయన ఇట్లా పెట్టాడు? సరే నేను కొడతాను గదయ్యా అంటే లేదు. అయితే కృష్ణుడు బాణాన్ని సంధిస్తాడు. సంధిస్తే అదేమవుతుంది? ఏనుగును కొట్టకుండా ఏనుగు మెడలో ఉండేటువంటి గంటల మాలుంటుంది. దానికి తగిలి గంటల మాల కింద పడుతుంది. అర్జునుడికి ఆనందం అవుతుంది. ఇదేంటిది? నువ్వు ఏనుగును కూడా కొట్టలేకపోయావు గయ్యా! అసలు ఏనుగును ఎందుకు కొట్టాలి నువ్వు? నేనున్నాను కదా! నాకు మించిన ధనుర్ధారి ఎవరున్నారు? కృష్ణుడు ఏమంటాడంటే, ఇప్పుడు ఆ పక్షి వచ్చింది కదా నా దగ్గరికి రక్షించమని 2 రోజుల కిందట. పిల్లల కింద పడేసింది ఆ ఏనుగే కదా అని అంటాడు. ఏ పక్షి? ఈయనన్నీ మర్చిపోయి ఉంటాడు. సరే ఏనుగు నేను కొట్టమంటాడు. వద్దు. సరే ఇప్పుడు యుద్ధం స్టార్ట్ చేయంటే ధనంజయ ఆయన ఆయన ఏమంటారు? శంఖాన్ని పూరిస్తాడు. యుద్ధం స్టార్ట్ అవుతుంది. సరే ఓకే. అది 18 రోజులా అనుకుంటాను. యుద్ధమంతా అయిపోతుంది 18 రోజులు. పాండవులు గెలుస్తారు. అంతవరకు బానే ఉంది. యుద్ధం అయిన తర్వాత మళ్ళా కృష్ణుడు అర్జునుడిని పిలుచుకొని వస్తాడు. అక్కడ ఏం జరిగింది చూస్తే ఎన్నో శవాలు, గుర్రాలు, గుర్రపు శవాలు ఇవన్నీ పడి ఉంటాయి. సో అట్లా పిలుచుకొని పోతూ ఒక చోట ఒక గంట భూమి మీద పడి ఉంటుంది. దాన్ని ఎత్తమంటాడు. అర్జునుడు చూస్తాడు ఏంటి? ఎందుకు అనంటే నువ్వు ముందు ఎత్తమంటాడు. ఎత్తితే ఆ గంటనెత్తితే ఆ గంట కింద పక్షి 4 పిల్లలు ఉంటాయి. అప్పుడు ఆ పక్షి లేసి పిల్లలు తీసుకొని కృష్ణుని చుట్టూ తిరిగి నమస్కారం చేసి వెళ్ళిపోతాడు. అప్పుడు అర్జునుడికి నిజంగా ఎంత సిగ్గేస్తుందని ఏంటిది? నా పక్కనే ఉండేటువంటి కృష్ణుడిని నేను పూర్తిగా అర్థం చేసుకొని పోయాను. నిజంగా చెప్పాలి అనంటే నేను అంతవరకు ఏమనుకున్నా నేను మానవ మాత్రుడే కదా! కాదు. ఈయన పరమాత్మ ఎవరినైనా రక్షిస్తారు. అప్పుడు కృష్ణుడు చెప్తాడు. ఇప్పుడు ఎవరైనా కానీ తమ యొక్క జీవితం ఎట్లా ఉండాలో అనుకోవాల్సిన అవసరం లేదు. జీవితం అనేది నిజంగా మనం ఆయన మీద ఆధారపడితే ఆయన ఎలా తీసుకోవాలనా అలా తీసుకెళ్తాడు. నీవు గన ఆలోచిస్తే మన జీవితం చాలా స్వల్పం. ఆయన గురించి ఆయన గన ఆలోచిస్తే అది చాలా గొప్పది. ఆయన ప్లాన్ ఇంకొకటి ఉంటుంది అని కృష్ణుడు చెప్తాడు. చెప్పిన తర్వాత అర్జునుడు అప్పుడు అర్థం చేసుకుంటాడు. అసలు
ఎందుకు 3 వారాలు ఫుడ్ ఇమ్మన్నాడు అనంటే 18 రోజులు వాళ్ళు సేఫ్‌గా ఉండాలని. చూడు ఎంత గొప్పగా రక్షించాడో. ఇది కథ. సో, దీంట్లో మనకేమర్థమవుతుంది? శరణాగతి. కాబట్టి గురువు దగ్గరనే ఉండి అట్లా పట్టుకొని కాదు. మనం హృదయంలో ప్రభు అని ఆయన మీద వదిలిపెడితే చాలు. ఆయన ఎలా సహాయం చేస్తారో అలా సహాయం చేస్తారు. ఇది మహాభారతంలో ఉండేటువంటి ముఖ్యమైన కథ. థాంక్ యూ. ఐ యామ్ ఏబుల్ టు కంప్లీట్. థాంక్ యూ. నమస్తే. నమస్తే.